హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బినామీల విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్, సత్యనారాయణ, మేనల్లుడు భరత్ కుమార్ ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. డ్రైవర్ గోపి పేరుతో శివబాలకృష్ణకు హోండా సిటీ కారు గిఫ్ట్ గా వచ్చినట్టు గుర్తించారు. మేనల్లుడు భరత్ కుమార్ పేరు మీద నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో 13 ఎకరాల వ్యవసాయ భూమిని శివబాలకృష్ణ కొనుగోలు చేశారు. మరో బినామీ సత్యనారాయణ మూర్తి పేరుపై భారీగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఏసీబీ అనుమానిస్తోంది. బినామీల విచారణలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే శివబాలకృష్ణని 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి ఏసీబీ అధికారులు అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఇక మరోవైపు శివబాలకృష్ణకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు. ఇప్పటికే కొంతమంది బినామీలను కూడా గుర్తించారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి బినామీగా ఉన్నటువంటి తన సోదరుడు నవీన్ కుమార్ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం అతను సెంట్రల్ కూడా జైల్లో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు ఏసీబీ కోర్టు విచారించే అవకాశం ఉంది. మరోవైపు శివబాలకృష్ణ సంబంధించినటువంటి బినామీలైనటువంటి డ్రైవర్ గోపిని, అదేవిధంగా అటెండర్ హబీబ్ ని, మరోవైపు సత్యనారాయణని, మేనల్లుడు భరత్ ను కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు. బాలకృష్ణ డ్రైవర్ గోపి పేరుతో హోండా సిటీ కార్ గిఫ్ట్ గా వచ్చినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు భరత్ కుమార్ పైన నాగర్ కర్నూలులో దాదాపు ఒంగూరులో ఉన్నటువంటి 13 ఎకరాల వ్యవసాయ భూమిని శివబాలకృష్ణ కొనుగోలు చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు వెల్లడైంది. మరోవైపు బాలకృష్ణ మరో బినామీగా ఉన్నటువంటి సత్యనారాయణ మూర్తి పేరుతో కూడా భారీగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అనేక కీలక ఆధారాలు సేకరించారు. మొత్తం మీద బినామీ ఆస్తులకు సంబంధించిన దానిపైన ఏసీబీ అధికారులు పూర్తిగా కోపీలు అవుతున్నారు. ఇప్పటికే 214 ఎకరాల భూములను, అదేవిధంగా 250 కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరితో పాటు బినామీ ఆస్తులు, మరోవైపు వీరికి సంబంధించినటువంటి అధికారులు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కోపీలు అవుతున్నారు. అప్పట్లో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారుల పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. వారికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఒక లేఖను కూడా రాయడం జరిగింది. ఇప్పటి వరకు శివబాలకృష్ణ సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు సమర్పించడం జరిగింది. మరోవైపు శివబాలకృష్ణ ఇప్పటికే బెయిల్ పిటిషన్ ని ఏసీబీ కోర్టు కొట్టివేయడం జరిగింది. మరోవైపు మరొకసారి ఏసీబీ కోర్టులో మరొకసారి శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ వేస్తారా మీరు హైకోర్టుకు వేస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు అతని సోదరుగా ఉన్నటువంటి నవీన్ కుమార్ కూడా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుగా ఆ పిటిషన్ పై ఈ రోజు ఏసీబీ కోర్టు కూడా తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. శివబాలకృష్ణ సంబంధించిన బినామీ ఆస్తులపైనే ఏసీబీ అధికారులు పూర్తిగా కోపీలు అవుతున్నాయి. ఈ రోజు మరొకసారి వారికి సంబంధించిన వారిని విచారించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.